రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష నాయకుల పరస్పర విమర్శలు ఉంటాయి. కానీ కొంత వాస్తవికానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరాధారమైన నిందారోపణలు చేస్తూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుంటే దాన్ని ప్రజలు హర్షించరు. బాధ్యత గల ప్రతిపక్షంగా దాన్ని గుర్తించరు. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు సింగరేణికి సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నటువంటి అంశాలను ప్రభుత్వ పక్షాన తెలంగాణ సమాజానికి మీ ద్వారా కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి ఆధారాల ప్రకారంగా ప్రభుత్వం తరఫున ఎటువంటి కాంప్రమైజ్ కూడా కొట్లాడుతుంది. న్యాయస్థానం తీర్పుకు సంబంధించి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోతే, న్యాయపరంగా రాలేదనుకుంటే ఉన్నత స్థాయి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఒక తీర్పు వచ్చిందని వదిలిపెట్టి ఇక అది అంతేలే అనేటువంటి మాట లేదు. ఉదాహరణకు ఏసీబీ కార్యాలయం ఎదురుగా 12 ఎకరాలను చాలా కాలంగా కబ్జా ఉన్నదాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇట్లా మీకు మంచి ఏవైతే ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకున్నాయో వాటి వివరాలను రద్దు చేస్తాం. వందల కేసులున్నాయి. ఒకటో అరా కేసులకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా ఇంకా సరి అయినటువంటి సమాచారం లేక ఏదైనా న్యాయస్థానాలు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే దాన్ని కూడా స్వాగతించి దానిపైన ఉన్నత న్యాయస్థానాలకు పోయే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రభుత్వం అచేతనంగా సంబంధం లేదన్నట్టు వ్యవహరించేది. ఇది ప్రభుత్వం ఎవరు వ్యక్తులు కాదు. బుక్ స్కామ్ సంబంధించి కావచ్చు, లేదా నేను చెప్పినట్టు హిస్ట్ పాలసీకి సంబంధించి కావచ్చు, ఇలా కృష్ణా వాటర్కి సంబంధించి కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నింటినీ మాట్లాడే ముందు టెలిఫోన్ స్కామ్ కు సంబంధించి కేటీఆర్ గారి సోదరి హరీష్ రావు గారు మరదలు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి. అధికార పార్టీగా మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది అవును టెలిఫోన్ స్కామ్ ను ఆఖరికి సొంత భావాన్ని వదిలిపెట్టకుండా చేసినారని మాట మాట్లాడుతాను. ఏదంటే దండుపాలెం బ్యాచ్, ఎవరు దండుపాలెం బ్యాచ్? ఇట్స్ అ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా బలైన వర్గాలకు సంబంధించి లేదా ఇతర సామాజిక న్యాయాలతో సహా కలిసిపోయేటువంటి పార్టీ ఇది. ఈ పార్టీని మీరు ఒక నియంతృత్వ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు విమర్శించేటువంటి స్థాయి ఉందని అడుగుతా ఉన్నాం ఇవాళ. అదేవిధంగా గతంలో అమృత్ స్కీమ్ కింద కూడా మరి పవర్ పాయింట్ ప్రజెంట్ జవాబు చెప్పలేదు. ఆనాడు ఇట్లనే విచారణ బాగా ఆరోపణలు చేసినారు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే సింగరేణికి సంబంధించి నేను మొత్తం పేర్లు 20 పేర్లు చదువుతా, మీకు కాపీ ఇస్తా. దానికి ఎంతెంత ఎక్సెస్ ఒకటైతే 35.57 డేటెడ్ 1/3/2017 పీకేఓసి 4 ఎంఎన్జీ పేరు మీద ఈరోజు ఎస్వీసీ కంపెనీకి 38.570 ఎక్సెస్ తోటి ఇచ్చినారు. ఇలా మేము అడుగుతాం. మా అన్ని కూడా వాళ్ళు ఒక్కటి చెప్పినారు. నేను మొత్తంలో 20లా ఒక్కటి మాత్రమే -1.3 తోటి ఇచ్చినారు. ఓన్లీ 1, అది కూడా RGOC1 ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు. మిగతా అన్ని 3, 4, 5 ఇట్లా అన్ని రకాల ఎక్స్టెన్షన్ తోటి ఇచ్చినారు. అదే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత జరిగినటువంటి 5 ప్రాజెక్టులల్లా ఒకటి 2025 ఏప్రిల్లో, 2025 మేలో, 2025 మే, 2025 జూలై, దాని తదుపరి అక్టోబర్ 2025. ఇవి 5 కూడా మేము అంటా ఉన్నారు వాళ్ళు సైట్ ఇన్స్పెక్షన్ చేసినామని. వాళ్ళ హయాంలో కూడా సైట్ ఇన్స్పెక్షన్ ఉన్నాయి. ఆధారాలు తీసుకొచ్చి రేపు పొద్దున పెడతాం. సైట్ ఇన్స్పెక్షన్ పాలసీని తీసుకొచ్చి కొత్తగా మీ మీద పెట్టింది కాదు. దానికి కారణం టెండర్లు వేసి పని చేయక వదిలిపెట్టి పోతున్నారనేటువంటి సాంప్రదాయంతో టీఆర్ఎస్ హయాంలోనే వాళ్ళు సైట్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ చేసినారు. ఆ ప్రాసెస్ కు అనుగుణంగానే అందుకు సంబంధించి